శ్రీనివాస మంగాపురంలో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఎటువంటి మాసంలో ఎటువంటి కాలంలో ఎలా అయితే జరపబడుతుందో దాన్ని అనుసరించే ఈ సంవత్సరం కూడా మాఘమాసంలో స్వామివారికి 29వ తేదీన ధ్వజారోహణంతో 28 అంకురార్పణతో ప్రారంభమవుతూ 8వ తేదీన స్వామివారి యొక్క అవబృధోత్సవంగా పిలువబడే చక్రస్నానము ధ్వజ అవరోహణంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. స్వామివారికి బ్రహ్మోత్సవాన్ని జరిపేటటువంటి సమయంలో ఆ ప్రాంతంలోనూ ఆ ఉండేటటువంటి దశ దిశల సర్వదేవతలు ఉండి ఈ బ్రహ్మోత్సవాన్ని చక్కగా జరిపిస్తూ కోరుకున్నటువంటి కోరికని తీర్చేటటువంటి లక్షణాన్ని బ్రహ్మోత్సవానికి అందించడం జరిగింది. అందుకనే బ్రహ్మేణ పురా కృతం ఉత్సవం బ్రహ్మోత్సవం, బ్రహ్మ ద్వారా జరిపింపబడింది కాబట్టి దీనికి బ్రహ్మోత్సవం అనేటటువంటి పేరు. దీంట్లో ప్రధానమైనటువంటివిగా ఘట్టాలుగా ఉండేటటువంటివి 1 ధ్వజారోహణము, 2 గరుడ సేవ, రథోత్సవము మరియు వసంతోత్సవ చక్రస్నాన ధ్వజ అవరోహణాలు అనేటటువంటి ప్రధాన ఘట్టాలుగా ఉంటాయి.